హాయ్ ఆస్పిరెంట్స్. మనము యూజీసీ నెట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం కదా! సో, ఆ క్లాసెస్‌లో భాగంగా ఈరోజు బిజినెస్ ఎకనామిక్స్‌లోని డిమాండ్ అనాలిసిస్ గురించైతే డిస్కస్ చేద్దాం. సో, డిమాండ్ అంటే ఏంటి? ఓకేనా? జనరల్‌గా తెలుగులో డిమాండ్ అంటే ఏంటంటే గిరాకీ అని అర్థం అనమాట. ఓకేనా? డిమాండ్ అనేది వేటికుంటుంది? గూడ్స్ ఆర్ సర్వీసెస్‌కుంటుంది. అండ్ డిమాండ్ అనేది ఎక్కడుంటుంది? మార్కెట్‌లో ఉంటుందనమాట. ఇంతకీ మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆర్ హ్యాపెనింగ్. ఓకేనా? సో, మార్కెట్ అంటే ఏంటి? అదొక ప్రదేశం. ఓకేనా? అక్కడ ఏం జరుగుతుంది అంటే బయింగు, సెల్లింగు జరుగుతుంది. ఓకేనా? సో, బయింగు, సెల్లింగు జరిగేది ఏ ప్రదేశమైనా అదేమవుతుంది అంటే మార్కెట్ అవుతుందనమాట. ఇంతకీ మార్కెట్‌లో ఎవరుంటారు? బయ్యర్స్, సెల్లర్స్ ఉంటారు. మార్కెట్‌లో ఎవరుంటారు? బయ్యర్స్, సెల్లర్స్. బయ్యర్స్ అంటే కొనేవాళ్ళు. సెల్లర్స్ అంటే అమ్మేవాళ్ళు. ఓకేనా? సో, ఇక్కడ డిమాండ్ అంటే ఏంటి? ఇందాకే చెప్పుకున్నట్టు డిమాండ్ అనేది కమోడిటీకి కానీ, సర్వీస్‌కి కానీ ఉంటుందనమాట. ఓకేనా? సో, అట్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ వేరియస్ ప్రైజెస్ దగ్గర ఆ పర్టిక్యులర్ కమోడిటీకి కానీ, లేకపోతే ఆ పర్టిక్యులర్ సర్వీస్‌కి కానీ ఓకేనా? ఎంత డిమాండ్ ఉంది అనైతే మనము ఈ క్లాస్‌లో చెప్పుకుంటామనమాట. సో, వాట్ ఈస్ డిమాండ్? ఇట్ రిఫర్స్ టు ద క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ ఏ కన్స్యూమర్ విల్లింగ్ ఆర్ ఏబుల్ టు బై ఇన్ ఏ గివెన్ మార్కెట్ అట్ వేరియస్ ప్రైజెస్ ఇన్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇన్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అన్నారు. అంటే ఒక పర్టిక్యులర్ టైమ్‌లో, ఒక పర్టిక్యులర్ టైమ్‌లో వేరియస్ ప్రైజెస్ దగ్గర, ఒక పర్టిక్యులర్ టైమ్‌లో వేరియస్ ప్రైజెస్ దగ్గర ఒక కన్స్యూమరు కమోడిటీస్‌ని అంటే ఎంత కమోడిటీస్‌ని, ఎంత హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ కమోడిటీస్‌ని ఆర్ సర్వీసెస్‌ని పర్చేస్ చేయడానికి రెడీగా ఉన్నాడో దాన్నేమంటాం మనం? డిమాండ్ అంటామనమాట. ఓకేనా? సో, ఈ డిమాండ్ అనేది మనకి 2 టైప్స్. డైరెక్ట్ డిమాండ్, డిరైవ్డ్ డిమాండ్. ఓకేనా? సో, కన్స్యూమర్ గూడ్స్‌కి డైరెక్ట్ డిమాండ్ అనేది ఉంటుందనమాట. ఇంతకీ కన్స్యూమర్ గూడ్స్ అంటే ఏంటి? రెడీ టు కన్స్యూమ్ గూడ్స్. కన్స్యూమర్ డిమాండ్ అంటే ఏంటి? కన్స్యూమర్ గూడ్స్ అంటే ఏంటి? రెడీ టు కన్స్యూమ్. ఓకేనా? సో, మనం కన్స్యూమ్ చేయడానికి రెడీగా ఉండేటువంటి గూడ్స్‌ని ఏమంటామంటే కన్స్యూమర్ గూడ్స్ అంటామనమాట. ఓకేనా? ఈ కన్స్యూమర్ గూడ్స్‌కి మనకి డైరెక్ట్ డిమాండ్ ఉంటుందనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ కానివ్వండి, ట్యూబ్ లైట్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి? కన్స్యూమర్ గూడ్స్. అంటే కన్స్యూమరు ఇమ్మీడియేట్‌గా కన్స్యూమ్ చేసేయగలడు. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అంటే కస్టమర్‌కి, కన్స్యూమర్‌కి డిఫరెన్స్ తెలుసుకొనుండాలి. ఓకేనా? కస్టమర్ అంటే ఎవరు? హూ కెన్ పర్చేస్ ద గూడ్స్. ఎవరైతే గూడ్స్ కొంటారో వాళ్ళని మనం కస్టమర్ అంటారు. మరి కన్స్యూమర్ అంటే ఎవరు? హూ కన్స్యూమ్ ద గూడ్స్. ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళనేమంటారు? కన్స్యూమర్ అంటారనమాట. ఓకేనా? సో, ఇక్కడ కన్స్యూమర్ గూడ్స్ అంటే ఏంటి? యూజ్ చేసుకునేటువంటి గూడ్స్. ఇమ్మీడియేట్‌గా యూజ్, రెడీ టు యూజ్‌గా ఉండేటువంటి గూడ్స్‌ని మనం ఏమంటామంటే కన్స్యూమర్ గూడ్స్ అంటాం. ఈ కన్స్యూమర్ గూడ్స్‌కి ఏ డిమాండ్ ఉంటుంది? డైరెక్ట్ డిమాండ్ ఉంటుంది. ఓకేనా? కన్స్యూమర్ గూడ్స్‌కి ఏ డిమాండ్ ఉంటుంది? డైరెక్ట్ డిమాండ్ ఉంటుందనమాట. డైరెక్ట్ డిమాండ్ అంటే డైరెక్ట్‌గా కన్స్యూమరే ఆ ప్రొడక్ట్ నచ్చితే కొనేస్తాడు. నచ్చలేదనుకోండి కొనడు. లేదనుకుంటే ప్రొడక్ట్ ప్రైస్ తక్కువగా ఉంటే ఇమ్మీడియేట్‌గా పర్చేస్ చేసేస్తాడు. ప్రొడక్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటే పర్చేస్ చేయడు. ఇదంతా మనకి లా ఆఫ్ డిమాండ్‌లో వస్తుంది. సో, అప్పుడు మళ్ళీ మనం నీట్‌గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ డైరెక్ట్ డిమాండ్‌ని మనము అటానమస్ డిమాండ్ అని కూడా అంటామనమాట. డైరెక్ట్ డిమాండ్‌ని ఏమంటాము? అటానమస్ డిమాండ్ అంటాం. సో, ఈ డైరెక్ట్ ఆర్ అటానమస్ డిమాండ్ ఏ గూడ్స్‌కుంటుంది? కన్స్యూమర్ గూడ్స్‌కుంటుంది. అదే విధంగా సెకండ్ టైప్ ఆఫ్ డిమాండ్ ఏంటంటే డిరైవ్డ్ డిమాండ్ ఆర్ ఇండైరెక్ట్ డిమాండ్. ఈ ఇండైరెక్ట్ డిమాండ్ వేటికుంటుందంటే క్యాపిటల్ గూడ్స్‌కుంటుంది. అదే విధంగా కాంప్లిమెంటరీ గూడ్స్‌కుంటుంది. క్యాపిటల్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్‌కి ఇండైరెక్ట్ డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏంటో మనం ఫర్దర్‌గా చూద్దాము. క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి? క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి? ద గూడ్స్ విచ్ కెన్ ప్రొడ్యూస్ కన్స్యూమర్ గూడ్స్. ఏ గూడ్స్ అయితే కన్స్యూమర్ గూడ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయో వాటిల్ని మనం ఏమంటాము? క్యాపిటల్ గూడ్స్ అంటామనమాట. సో, కన్స్యూమర్ గూడ్స్ అంటే ఏంటి? రెడీ టు కన్స్యూమ్ గూడ్స్. మరి క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ గూడ్స్ విచ్ కెన్ ప్రొడ్యూస్ కన్స్యూమర్ గూడ్స్. అంటే కన్స్యూమ్ చేసేటువంటి గూడ్స్‌ని తయారు చేసే వస్తువుల్ని క్యాపిటల్ గూడ్స్ అంటారనమాట. ఓకేనా? విచ్ ఈస్ అసెట్ ఇన్ నేచర్. క్యాపిటల్ గూడ్స్ అనేవి ఏమవుతాయి? అసెట్స్ అవుతాయి. కన్స్యూమర్ గూడ్స్ ఏమవుతాయి? స్టాక్ అవుతాయి. ఓకేనా? కన్స్యూమర్ గూడ్స్ ఏమవుతాయి? స్టాక్ అవుతాయి. క్యాపిటల్ గూడ్స్ ఏమవుతాయి? అసెట్ అవుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీస్ ఓకేనా? ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ గూడ్స్ కిందకొస్తాయన్నమాట. ఓకేనా? సో, క్యాపిటల్ గూడ్స్‌కి ఏ డిమాండ్ ఉంటుంది? డిరైవ్డ్ డిమాండ్ ఆర్ ఇండైరెక్ట్ డిమాండ్ ఉంటుంది.
ఏ విధంగానో చెప్తాను చూడండి. ఏ విధంగానో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక మంచి సమ్మర్ సీజన్. ఓకేనా? సో, సమ్మర్ సీజన్‌లో ఐస్ క్రీమ్స్‌కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది గదా! సమ్మర్ సీజన్‌లో ఐస్ క్రీమ్స్‌కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. జనరల్‌గా ఐస్ క్రీమ్స్‌కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఐస్ క్రీమ్ అనేదేంటి? మీరు ఐస్ క్రీమ్ పర్చేస్ చేస్తారు, తినేస్తారు. అంటే ఐస్ క్రీమ్ అనేదేంటి? కన్జ్యూమర్ గుడ్. మరి ఆ ఐస్ క్రీమ్‌ని తయారు చేసే మెషిన్ ఉంటుంది గదా! అదేమవుతుంది? క్యాపిటల్ గూడ్ అవుతుందనమాట. ఓకేనా? మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఈ సాఫ్ట్ ఐస్ క్రీమ్స్. ఓకేనా? కోన్ ఐస్ క్రీమ్స్ అని చూస్తూ ఉంటాం గదా! ఆ కోన్ ఐస్ క్రీమ్ ఏమవుతుందంటే కన్జ్యూమర్ గుడ్స్. ఆ కోన్ ఐస్ క్రీమ్‌ని డిస్పెన్స్ చేస్తుంది గదా! తయారు చేసి డిస్పెన్స్ చేస్తుంది గదా! ఆ మెషిన్ ఏమవుతుంది? క్యాపిటల్ గూడ్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు క్యాపిటల్ గూడ్‌కి ఇండైరెక్ట్ డిమాండ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో, సమ్మర్ సీజన్‌లో ఐస్ క్రీమ్స్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సమ్మర్ సీజన్‌లో ఐస్ క్రీమ్స్ కొనుక్కునే వాళ్ళు, ఐస్ క్రీమ్‌ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో, ఐస్ క్రీమ్స్‌కి డైరెక్ట్‌గా డిమాండ్ ఉంటుంది. అంటే కన్జ్యూమర్స్ డైరెక్ట్‌గా వచ్చి ఐస్ క్రీమ్స్‌ని కొంటున్నారు. ఓకేనా? అంతేగాని కన్జ్యూమర్స్ డైరెక్ట్‌గా ఐస్ క్రీమ్ మెషిన్‌ని కొంటున్నారా? కొనట్లేదు గదా! కొనట్లేదు గదా! కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆ ఐస్ క్రీమ్ మెషినరీ ఏదైతే ఉందో దానికి కూడా డిమాండ్ ఉంది. ఏ విధంగా డిమాండ్ ఉంది? ఇండైరెక్ట్ వేలో డిమాండ్ ఉంది. ఓకేనా? ఎలాగా ఐస్ క్రీమ్ మెషిను ఐస్ క్రీమ్‌ని ప్రొడ్యూస్ చేస్తేనే గదా! ఐస్ క్రీమ్‌కి డిమాండ్ వచ్చేది. అంటే ఇక్కడ కన్జ్యూమర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ డిమాండ్ ఐస్ క్రీమ్‌కుంటే, ఇండైరెక్ట్‌గా డిమాండ్ దేనికుంది? ఐస్ క్రీమ్ మెషిన్‌కుందనమాట. ఓకేనా? సో, క్యాపిటల్ గూడ్స్ హావింగ్ ఇండైరెక్ట్ డిమాండ్ ఆర్ డిరైవ్డ్ డిమాండ్. అదే విధంగా కాంప్లిమెంటరీ గూడ్స్ కూడా డిరైవ్డ్ డిమాండే ఉంటుంది. ఏ విధంగానో చెప్తాను చూడండి. నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి. అసలు ఎఫెక్టివ్ డిమాండ్‌లో ఏవేముంటాయి? డిమాండ్ అనే కాన్సెప్ట్ ఉండాలంటే ముందుగా ఏవేముండాలి? ఓకేనా? సో, ఒక కన్జ్యూమర్‌కి ఒక ప్రొడక్ట్‌ని కొనాలి అని చెప్పే డిజైర్ ఉండాలి. ఓకేనా? ఒక ప్రొడక్ట్ నేను కొనాలి, లేకపోతే ఒక ఐస్ క్రీమ్ తినాలి అని చెప్పి ఒక డిజైర్ ఉండాలి. అదే విధంగా ఆ ఐస్ క్రీమ్‌ని కొనగలిగే పర్చేసింగ్ పవర్ ఉండాలి. ఐస్ క్రీమ్‌ని కొనగలిగే పర్చేసింగ్ పవర్ ఉండాలి. అదే విధంగా పే చేయాలి. ఐస్ క్రీమ్ ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ పే చేయాలి అనే విల్లింగ్‌నెస్ ఉండాలి. ముఖ్యంగా అవైలబిలిటీ అంటే ఐస్ క్రీమ్ అక్కడ ఉండాలి. ఈ 4 ఉన్నప్పుడు డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. ఏవేంటి? డిజైర్, పర్చేసింగ్ పవర్, విల్లింగ్‌నెస్ టు పే, అవైలబిలిటీ ఆఫ్ కమోడిటీ. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఆ కమోడిటీకి ఆ పర్టిక్యులర్ టైమ్‌లో డిమాండ్ అనేది ఉండదు. ఓకేనా? సో, ఇది వింటర్ సీజన్ గదా! ఈ వింటర్ సీజన్‌లో మనకి ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తద్దా? అనిపించదు. అంటే డిజైర్ లేదు. ఈవెన్ థో యూ ఆర్ హావింగ్ పర్చేసింగ్ పవర్ అండ్ యూ హావ్ విల్లింగ్‌నెస్ టు పే అండ్ అవైలబిలిటీ ఆఫ్ కమోడిటీ. బట్ యూ డోంట్ హావ్ డిజైర్. నీకు డిజైర్ లేదు. డిజైర్ లేదు కాబట్టి ఈ పర్టిక్యులర్ టైమ్‌లో, ఈ ఈ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఐస్ క్రీమ్‌కి డిమాండ్ లేదు. అర్థమైందా? అర్థమైందా? ఒకవేళ చూడండి, సమ్మర్ సీజన్‌లోనే మనకి ఐస్ క్రీమ్ ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటుంది. అంటే మీకు ఐస్ క్రీమ్ తినాలనే డిజైర్ ఉంది. ఐస్ క్రీమ్ కొనుక్కోవాలనే పర్చేసింగ్ పవర్ ఉంది. డబ్బులివ్వాలని విల్లింగ్‌నెస్ ఉంది. కానీ ఐస్ క్రీమ్ లేదు. ఔట్ ఆఫ్ స్టాకు, ఔట్ ఆఫ్ స్టాకు. సో, ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఐస్ క్రీమ్‌కి డిమాండ్ ఉందా? లేదు. ఎందుకు లేదు? కమోడిటీ అనేది లేదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. మీకు డిజైర్ ఉంది. మీకు డిజైర్ ఉంది. ఐస్ క్రీమ్ తినాలని. పర్చేసింగ్ పవర్ ఉంది. కమోడిటీ అవైలబిలిటీలో ఉంది. కానీ ఐస్ క్రీమ్ ఎంత అని అడిగితే, రూ. 200 చెప్పాడు. మీ దగ్గర రూ. 1000 ఉన్నాయి. కానీ ఐస్ క్రీమ్ ఎంత అని అడిగితే రూ. 200 అన్నాడు. ఓకేనా? మీరు మనసులో ఏమనుకుంటున్నారంటే, ఐస్ క్రీమ్‌కి ఇంత పెట్టడం వేస్ట్ అనుకుంటున్నారు. కానీ ఐస్ క్రీమ్ తినాలన్న కోరిక మాత్రం ఉంది. అంటే డిజైర్ ఉంది. మీ దగ్గర ఎంతుంది? రూ. 1000 ఉన్నాయి. పర్చేసింగ్ పవర్ గూడా ఉంది. ఐస్ క్రీమ్ కూడా ఉంది. అవైలబిలిటీ ఆఫ్ కమోడిటీ. కానీ, కానీ మీరు రెడీ టు పే లేరు. అంటే పే చేయడానికి రెడీగా లేరు. సో, ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఐస్ క్రీమ్‌కి డిమాండ్ ఉందా? లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి. మీకు డిజైర్ ఉంది. ఓకేనా? ఐస్ క్రీమ్ ఎంతైనా పే చేయగలము అని విల్లింగ్‌నెస్ ఉంది. కమోడిటీ అవైలబిలిటీలో ఉంది. కానీ డబ్బులు లేవు. డబ్బులు లేవు. పర్చేసింగ్ పవర్ లేదు. ఆ టైమ్‌లో ఐస్ క్రీమ్‌కి డిమాండ్ ఉంటుందా? ఉండదు. ఓకేనా? సో, డిమాండ్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ 4 ఉండాలి. ఏవేంటవి? డిజైరు, పర్చేసింగ్ పవరు, విల్లింగ్‌నెస్ టు పే,
అవైలబిలిటీ ఆఫ్ కమోడిటీ. ఈ 4 ఉండాలన్నమాట డిమాండ్ ఉండాలంటే. అర్థమైందా? సో డిమాండ్ చూడండి, ఇట్ రిఫర్స్ టు ద క్వాంటిటీ ఆఫ్ కమోడిటీ ఆర్ సర్వీస్ దట్ ఎ కన్స్యూమర్ విల్లింగ్ ఆర్ ఏబుల్ టు బై ఇన్ ఎ గివెన్ మార్కెట్ అట్ వేరియస్ ప్రైజెస్. రకరకాల ప్రైజెస్ ఉంటాయి, వాటి గురించే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, వీటి గురించే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం, నీట్‌గా చెప్పుకుంటాం అనమాట. ఇన్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు, లేకపోతే సమ్మర్ సీజన్, లేకపోతే వింటర్ సీజన్. ఓకేనా, డిమాండ్ అనేది ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైమ్‌కి మీరు కాలిక్యులేట్ చేస్తారు. ఇన్ ఏ మంత్ కానివ్వండి, ఇన్ ఏ ఇయర్ కానివ్వండి, లేకపోతే ఇన్ ఏ డే కానివ్వండి. ఓకేనా, అంతేగాని పర్పెక్చువల్‌గా కాలిక్యులేట్ చేయరు. ఓకేనా, ఒక పర్టిక్యులర్ టైమ్ అయితే తీసుకుంటారు. అదేవిధంగా రకరకాల ప్రైజెస్, అదేవిధంగా ఎబిలిటీ ఆర్ విల్లింగ్‌నెస్ టు బై అనేది చూస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, సో ఏ ఫ్యాక్టర్స్ వల్ల డిమాండ్‌ని మనం డిటర్మైన్ చేయొచ్చు. ఓకేనా, తెలుగులో ఏమంటారు, డిమాండ్‌ని నిర్దేశించు అంశాలు అంటారనమాట. సో డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. ఓకేనా, సో ఫస్ట్‌ది ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ. సో కమోడిటీ ప్రైస్ లెవెల్స్ మీద డిమాండ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా, సో ప్రైస్ లెవెల్స్ మీద డిమాండ్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఏ అంశాల మీద డిమాండ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది మనకి డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్‌లో వస్తుందన్నమాట. సో ఫస్ట్‌ది ఏంటి, ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ. సో కమోడిటీ ప్రైస్ మీద డిమాండ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇందాకే చెప్పాను కదా, మనం ఈ పాయింట్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు ఐస్ క్రీమ్ ₹200 అన్నాడు. మీరు కొంటారా? కొనరు కదా. ఒకవేళ ఐస్ క్రీమ్ ₹1 అన్నాడు, మీరేం చేస్తారు? ఎక్కువ ఐస్ క్రీమ్స్ కొంటారు. ఐస్ క్రీమ్ ₹5 అన్నాడు, మీరేం చేస్తారు? ₹1తో కంపేర్ చేస్తే ₹5కి కొంచెం తక్కువ ఐస్ క్రీమ్స్ కొంటారు. ఐస్ క్రీమ్ ₹10 అన్నారు, ₹5తో కంపేర్ చేస్తే ఆర్ ₹1తో కంపేర్ చేస్తే ₹10కి ఇంకొంచెం తక్కువ ఐస్ క్రీమ్స్ కొంటారు. ఓకేనా, సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, కమోడిటీ యొక్క ప్రైజు డిమాండ్‌కి మెయిన్ ఫ్యాక్టర్. ఓకేనా, సో ఇక్కడ జనరల్ రూల్ ఏంటి అంటే, ప్రైస్ పెరుగుతూ ఉందనుకోండి, డిమాండ్ ఏమవుతుంది, తగ్గుతుంది. ప్రైస్ తగ్గుతూ ఉందనుకోండి, డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకేనా, సో వెన్ ప్రైస్ రైజెస్ డిమాండ్ ఫాల్స్ అండ్ ప్రైస్ ఫాల్స్ డిమాండ్ రైజెస్. ఏ రిలేషన్‌షిప్ ఉంటుంది, ఇన్వర్స్ రిలేషన్‌షిప్ ఉంటుందన్నమాట. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతూ, ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతూ ఉంది కదా. ఈ రిలేషన్‌షిప్‌ని మనం ఏమంటామంటే ఇన్వర్స్ రిలేషన్‌షిప్ అంటాం. ఓకేనా, సో ప్రైస్ ఆఫ్ ద కమోడిటీకి అండ్ డిమాండ్‌కి ఏ రిలేషన్‌షిప్ ఉంటుంది, ఇన్వర్స్ రిలేషన్‌షిప్ అయితే ఉంటుందన్నమాట. అర్థమైందా? సెకండ్ చూడండి, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ కమోడిటీ. సో చూడండి, ఏ ఒక్క కమోడిటీ కూడా ఇండివిడ్యువల్‌గా ఉండదు. ఓకేనా, సో జాయింట్‌గా గానీ, లేకపోతే ఆల్టర్‌నేటివ్స్‌గా గానీ ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఈ రిలేటెడ్ కమోడిటీ మనకి 2 టైప్స్. ఫస్ట్‌ది సబ్‌స్టిట్యూట్స్, సెకండ్‌ది కాంప్లిమెంటరీస్. ఓకేనా, సో సబ్‌స్టిట్యూట్స్ అంటే ఏంటి అంటే యూజ్ యాస్ ఆల్టర్‌నేటివ్‌గా యూజ్ చేసుకునే కమోడిటీస్. కాంప్లిమెంటరీస్ అంటే యూజ్డ్ యాస్ జాయింట్లీగా యూజ్ చేసుకునే కమోడిటీస్‌ని కాంప్లిమెంటరీస్ అంటాం. ఒకదాని బదులు ఇంకొకటి కూడా యూజ్ చేసుకోవచ్చులే అంటే అది సబ్‌స్టిట్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సబ్‌స్టిట్యూట్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, కాఫీ. ఓకేనా, సో టీ యూజ్ చేసుకునే బదులు కొంతమంది ఏం చేస్తారు, కాఫీని తాగుతూ ఉంటారు. ఓకేనా, కొంతమంది కాఫీ కన్జ్యూమ్ చేసేవాళ్ళు కొన్ని సార్లు టీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇక్కడ చూడండి ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ కమోడిటీ అనేది డిమాండ్‌కి ఏ విధంగా డిటర్మినెంట్ అవ్వద్దో కొంచెం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ సబ్‌స్టిట్యూట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూద్దాం మనం. ఫస్ట్ సబ్‌స్టిట్యూట్స్ అంటే ఏంటి, దీస్ ప్రొడక్ట్స్ కెన్ బి యూజ్డ్ యాస్ వన్ ఆల్టర్‌నేటివ్. అంటే ఆల్టర్‌నేటివ్స్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. ఏమేమొస్తాయి, టీ, కాఫీ మనకి
బెస్ట్ సబ్స్టిట్యూట్స్‌గా చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? సో, జనరల్‌గా చూడండి. జనరల్‌గా చూడండి. జనరల్‌గా చూడండి. టీకి ప్రైస్ పెరిగింది. టీకి ప్రైస్ పెరిగింది. డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. టీకి ప్రైస్ పెరిగింది. డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. అదే విధంగా టీకి ప్రైస్ తగ్గింది. డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఇది క్లియర్ గదా! ఇక్కడి దాకా ఇది వదిలేసేయండి. ఇక్కడి దాకా ఏంటిది? ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ ఫస్ట్ పాయింట్. అదే విధంగా కాఫీని కూడా డిస్కస్ చేద్దాం. కాఫీకి ప్రైస్ పెరిగింది. డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. కాఫీకి ప్రైస్ తగ్గింది. డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకేనా? ఇది గూడా ఇండివిడ్యువల్‌గా చూసుకోండి. జాయింట్‌గా చూడబాకండి. సబ్‌స్టిట్యూట్‌గా చూడబాకండి. ఓన్లీ కాఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పాయింట్ అప్లై చేసుకున్నారు. ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. క్లియరా? ఇప్పుడు జాయింట్‌గా చూడండి. సబ్‌స్టిట్యూట్ గదా! అంటే దీని బదులు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని బదులు టీ బదులు మీరు దేన్ని యూజ్ చేసుకోవచ్చు? కాఫీని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, చూడండి. చూడండి. టీకి ప్రైస్ పెరిగింది. టీకి ప్రైస్ పెరిగింది. అందరూ ఏం చేస్తారు? అందరూ ఏం చేస్తారు? సో, టీ ప్రైస్ పెరిగినప్పుడు అందరూ ఏం చేస్తారు? కాఫీని కన్జ్యూమ్ చేయడం మొదలుపెడతారు. టీ ప్రైస్ పెరిగినప్పుడు అందరూ ఏం చేస్తారు? టీ తాగకుండా కాఫీని కన్జ్యూమ్ చేయడం మొదలుపెడతారు. అంటే కాఫీకి డిమాండ్ ఏమవుతుంది? టీ ప్రైస్ పెరిగితే కాఫీకి డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. టీకి ప్రైస్ పెరిగింది. కాఫీకి డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. అదే విధంగా టీకి ప్రైస్ తగ్గింది. టీకి ప్రైస్ తగ్గినప్పుడు టీ తాగే వాళ్ళంతా మళ్ళీ ఏం చేస్తారు? టీనే తాగుతారు. కాఫీ తాగరు గదా! అప్పుడు కాఫీకి డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే సబ్‌స్టిట్యూట్ ప్రొడక్ట్స్‌లో సబ్‌స్టిట్యూట్ ప్రొడక్ట్స్‌లో డిమాండ్ అనేది ఏ విధంగా ఉంటుంది? డైరెక్ట్ రిలేషన్‌షిప్. సబ్‌స్టిట్యూట్స్‌కి డిమాండ్ అనేది ఏ విధంగా ఉంటుంది? డైరెక్ట్ రిలేషన్‌షిప్‌తో ఉంటుందన్నమాట. అర్థమైందా? సో, ప్రైస్ ఆఫ్ ద రిలేటెడ్ కమోడిటీ సబ్‌స్టిట్యూట్ అయితే డైరెక్ట్ రిలేషన్‌షిప్. అదే విధంగా కాంప్లిమెంటరీకి సంబంధించి చూద్దాం. సో, కాంప్లిమెంటరీస్. కాంప్లిమెంటరీస్ అంటే ఏంటి? జాయింట్ ప్రొడక్ట్స్. అంటే ఒకటుంటేనే ఇంకోటి ఉంటుందన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కారు, పెట్రోలు. కారు, పెట్రోలు. ఇండివిడ్యువల్‌గా చూద్దాం. కార్‌కి ప్రైస్ పెరిగింది. డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ప్రైస్ తగ్గింది. డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. పెట్రోల్‌కి చూడండి. ప్రైస్ పెరిగింది. డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకేనా? ప్రైస్ తగ్గింది. డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు కాంప్లిమెంటరీగా చూడండి. ఇప్పుడు కాంప్లిమెంటరీలో చూడండి. కారు ప్రైస్ పెరిగింది. కారు ప్రైస్ పెరిగింది. ఓకేనా? ఇప్పుడు, ఇప్పుడు కారు ప్రైస్ పెరిగినప్పుడు కార్లు కొనేవాళ్ళు తగ్గిపోతారు గదా! కార్లు కొనేవాళ్ళు తగ్గిపోతే పెట్రోల్ పట్టించుకునేవాళ్ళు గూడా ఏమవుతారు? తగ్గిపోతారు. అంటే పెట్రోల్‌కి డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకేనా? అదే విధంగా కారు ప్రైజు తగ్గింది. కారు ప్రైస్ తగ్గిందనుకోండి. కారు ప్రైజు తగ్గిందనుకోండి. ఓకేనా? అప్పుడేమవుతుంది? ఎక్కువ మంది కార్లు కొనేస్తారు. కార్లు తిరగాలంటే పెట్రోల్ గావాలి గదా! అప్పుడు పెట్రోల్‌కి డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. పెట్రోల్‌కి డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి కాంప్లిమెంటరీస్‌లో కాంప్లిమెంటరీ గూడ్స్‌లో ప్రైస్‌కి, డిమాండ్‌కి ఏ రిలేషన్‌షిప్ ఉంటుంది? ఇన్వర్స్ రిలేషన్‌షిప్ ఉంటుంది. అర్థమైందా? సో, సబ్‌స్టిట్యూట్స్‌కొచ్చేటప్పటికి డైరెక్ట్ రిలేషన్‌షిప్ ఉంటుంది. కాంప్లిమెంటరీస్‌కొచ్చేటప్పటికి ఇన్వర్స్ రిలేషన్‌షిప్ వస్తుంది. ఓకేనా? సో, ఇందాక మీకు ఒక పాయింట్ చెప్తూ నెక్స్ట్ చూద్దామని ఆపేసాను గదా! అదేంటో చూడండి. కాంప్లిమెంటరీస్‌కి ఇండైరెక్ట్ డిమాండ్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అది ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. చూడండి. చూడండి. కార్‌కి ప్రైస్ పెరిగిందనుకోండి. కార్‌కి ప్రైస్ పెరిగిందనుకోండి. కార్‌కి కాంప్లిమెంటరీ ఏంటి? పెట్రోల్ కదా! పెట్రోల్ కదా! సో, కార్ ప్రైస్ పెరిగింది. పెట్రోల్‌కి డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గుతుంది. అంటే ఇక్కడ చూడండి కన్జ్యూమర్స్ డిమాండ్ అనేది డైరెక్ట్‌గా కార్ మీద ఉంటుంది.
ఇండైరెక్ట్‌గా దేని మీద ఉంది? పెట్రోల్ మీద ఉంది. ఇండైరెక్ట్‌గా దేని మీద ఉంది? పెట్రోల్ మీద ఉంది. అందుకని కాంప్లిమెంటరీస్‌కి అదేవిధంగా క్యాపిటల్ గూడ్స్‌కి ఇండైరెక్ట్ డిమాండ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ డిటర్మినెంట్ వచ్చేసి మనకి లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ ఆఫ్ కన్స్యూమర్. ఓకేనా? సో, ఇన్‌కమ్ లెవెల్ ఆఫ్ కన్స్యూమర్. ఇన్‌కమ్ లెవెల్ ఆఫ్ కన్స్యూమర్. సో, చూడండి మీరందరూ జాబులు కొట్టేసి ఓకేనా? నెలకి రూ. 1,00,000 సంపాదిస్తున్నారు. ఇప్పుడు మీరు చీప్ క్వాలిటీ గూడ్స్ ఏమన్నా యూజ్ చేస్తారా? జనరల్‌గా. యూజ్ చేయరు గదా! యూజ్ చేయరు గదా! అలా కాకుండా జాబ్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఓకేనా? సో, జాబ్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మీరు ఇన్ఫీరియర్ గూడ్స్‌ని గూడా కొంచెం యూజ్ చేస్తూనే ఉంటారనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఇన్‌కమ్‌కి, డిమాండ్‌కి ఏ విధమైన రిలేషన్‌షిప్ ఉంటుంది? ఓకేనా? సో, చూడండి. మీ ఇన్‌కమ్ పెరిగింది. డిమాండ్ కూడా పెరుగుతుంది. ఓకేనా? ఇన్‌కమ్ రైజెస్, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది గదా! సో, డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇన్‌కమ్ తగ్గింది. డిమాండ్ కూడా తగ్గుతుంది. ఇన్ జనరల్‌గా. కానీ ఇక్కడికి మనం ఆపేసుకోకూడదు. ఇక్కడికి మనం ఆపేసుకోకూడదు. మరేం చేయాలి? మరేం చేయాలి? ఈ మీ ఇన్‌కమ్ పెరిగినప్పుడు మీరు మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ గూడ్స్‌గా సెగ్రిగేట్ చేసుకోవాలి. లైక్ దిస్. సబ్‌స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్‌గా ఏ విధంగా సెగ్రిగేట్ చేసుకున్నారో, మీ ఇన్‌కమ్‌ని బేస్ చేసుకొని కూడా 2 టైప్స్ ఆఫ్ గూడ్స్‌గా మీరు సెగ్రిగేట్ చేసుకోవాలి. ఏవేంటంటే ఆ గూడ్సు ఇన్ఫీరియర్ గూడ్స్, సెకండ్‌ది సుపీరియర్ గూడ్స్. ఇన్ఫీరియర్ గూడ్స్, సుపీరియర్ గూడ్స్. ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే ఏంటి? చీప్ క్వాలిటీ గూడ్స్. నాణ్యత లేని వస్తువులు. ఓకేనా? సో, చూడండి. చూడండి. మీ ఇన్‌కము ఎక్కువగా ఉంటే మీరు ఇన్ఫీరియర్ గూడ్స్‌ని వాడతారా ఎక్కువగా? వాడరు గదా! అంటే డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది ఇన్ఫీరియర్ గూడ్స్‌లో. ఓకేనా? మీ ఇన్‌కము తక్కువగా ఉంటే ఇన్ఫీరియర్ గూడ్స్‌కి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇన్ఫీరియర్ గూడ్స్‌లో ఇన్‌కమ్‌కి, డిమాండ్‌కి ఏ రిలేషన్‌షిప్ ఉంటుంది? ఇన్వర్స్ రిలేషన్‌షిప్ ఉంటుంది. ఓకేనా? అదే విధంగా సుపీరియర్ గూడ్స్‌కి రండి. సుపీరియర్ గూడ్స్ అంటే నాణ్యమైన వస్తువులు. రేట్ కొంచెం జనరల్‌గా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో, మీ ఇన్‌కమ్ పెరిగింది. నాణ్యమైన వస్తువులు మీరు ఎక్కువగా యూజ్ చేస్తారు. మీ ఇన్‌కమ్ తగ్గింది. నాణ్యమైన వస్తువులు మీరు తక్కువగా యూజ్ చేస్తారు. ఓకేనా? ఏ రిలేషను 2 కూడా సేమ్ ట్రెండ్‌లో ఉన్నాయంటే డైరెక్ట్ రిలేషన్. అర్థమైందా? సో, ఈ విధంగా మీరు లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ ఆఫ్ కన్స్యూమర్‌లో గూడ్స్‌ని 2 టైప్స్‌గా సెగ్రిగేట్ చేసుకుంటారు. ఇన్ఫీరియర్ గూడ్స్, సుపీరియర్ గూడ్స్. ఇన్ఫీరియర్ గూడ్స్‌లో ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది ఇన్‌కమ్‌కి, డిమాండ్‌కి. అదే విధంగా సుపీరియర్ గూడ్స్‌లో డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. సో, కొంతమందుంటారు. కొంతమందుంటారు. వాళ్ళకి నచ్చిందంటే రేట్ అనేది ఎంతో గూడా చూడరు. ఓకేనా? వాళ్ళకి నచ్చింది అంటే ఆ కమోడిటీని పర్చేస్ చేసేస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కొంతమంది జనరల్‌గా మనలోనే కొంతమంది ఏం చేస్తుంటారు, ఏదన్నా మూవీ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి నచ్చిన థియేటర్‌లోనే వెళ్తారు చూడ్డానికి. ఓకేనా? సో, అక్కడ ప్రైస్ ఎంతున్నా గూడా వాళ్ళు పట్టించుకోరు. టికెట్ రేట్ ఎంతున్నా గూడా వాళ్ళు పట్టించుకోరు. కొనేస్తూ ఉంటారు. ఓకేనా? సో, ఆ పర్టిక్యులర్ టైమ్‌లో, ఆ పర్టిక్యులర్ థియేటర్‌లో, ఆ పర్టిక్యులర్ సీట్‌కి డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ వెదర్ కండిషన్స్. సో, వెదర్ కండిషన్స్‌ని బేస్ చేసుకొని కూడా డిమాండ్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సో, రెయినీ అండ్ వింటర్ సీజన్‌లో ఎక్కువగా స్వెటర్స్‌కి అదే విధంగా రెయిన్ కోట్స్‌కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అదే రెయిన్ కోట్స్‌కి, స్వెటర్స్‌కి సమ్మర్ సీజన్‌లో డిమాండ్ ఉంటుందా? ఉండదు గదా! నెక్స్ట్ బ్రాండ్. సో, కొంతమంది బ్రాండెడ్ గూడ్సే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? బ్రాండ్‌ని బేస్ చేసుకొని గూడా డిమాండ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ పాపులేషన్. ఓకేనా? సో, ఈ పాపులేషన్‌ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చంటే 2 టైప్స్‌గా చెప్పుకోవచ్చు. సైజ్ ఆఫ్ పాపులేషన్ అండ్ కంపోజిషన్ ఆఫ్ పాపులేషన్. సో, సైజ్ ఆఫ్ పాపులేషన్ అంటే ఏంటి? పాపులేషన్ అనేది ఎంతమందున్నారు? సో, ఎక్కువ పాపులేషన్ ఉంటే జనరల్‌గా డిమాండ్ గూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ పాపులేషన్‌కి తగ్గట్టు వీళ్ళు గూడ్స్‌ని పర్చేస్ చేస్తుంటారు గదా! ఒక ఇంట్లో 100 మందున్నారు. ఆ 100 మందికి తగ్గట్టు రైస్ అనేది కొనాలి గదా! కాబట్టి పాపులేషన్ ఎక్కువగా ఉంటే ప్రొడక్ట్స్‌కి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. పాపులేషన్ తక్కువగా ఉంటే ప్రొడక్ట్స్‌కి డిమాండ్ కూడా తక్కువగా ఉంటుంది. అది సైజ్ ఆఫ్ పాపులేషన్‌లో మనకొచ్చేస్తుంది. కంపోజిషన్ ఏంటి? ఈ కంపోజిషన్‌లో మనకి పాపులేషన్‌లో సెగ్రిగేషన్ ఉంటుందన్నమాట. అంటే పూర్ పీపుల్ ఎంత?
రిచ్ పీపుల్ ఎంత, ఈ సెగ్రిగేషన్ ఉంటుంది. లేదు అనుకుంటే చిల్డ్రన్స్ ఎంత, అడల్ట్స్ ఎంతమంది ఉన్నారు, మిడిల్ ఏజ్ ఎంతమంది ఉన్నారు, ఓకేనా. సో ఈ విధంగా ఓల్డ్ ఏజ్ ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా కాంపోజిషన్ ఉంటుందన్నమాట. ఈ కాంపోజిషన్ ని బేస్ చేసుకొని కూడా డిమాండ్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో పూర్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఆ ఏరియాలో ఇన్ఫీరియర్ గూడ్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రిచ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారనుకోండి, ఆ ఏరియాలో సుపీరియర్ గూడ్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చిల్డ్రన్స్ ఎక్కువగా ఉన్నారనుకోండి, సో చిల్డ్రన్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అడల్ట్స్ ఎక్కువగా ఉన్నారనుకోండి, అడల్ట్స్ మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారనుకోండి, వాళ్ళకి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారనుకోండి, సో వాళ్ళు యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ కి, మెడిసిన్స్ కి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా పాపులేషన్ కూడా డిమాండ్ కి ఒక డిటర్మినెంట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదర్ ఫ్యాక్టర్స్, ఓకేనా. సో రిమైనింగ్ ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనకి డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ లో ఒక పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే గ్రూప్ ఇవ్వడము, లేకపోతే ఎడ్యుకేషన్ లెవెల్, మ్యారిటల్ స్టేటస్, ఇవన్నీ కూడా డిమాండ్ ని డిటర్మైన్ చేస్తాయి, ఓకేనా. నెక్స్ట్ లా ఆఫ్ డిమాండ్, ఓకేనా. సో లా ఆఫ్ డిమాండ్ ఈ కాన్సెప్ట్ ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ డెవలప్ చేశాడు అనమాట, ఓకేనా. సో యాజ్ పర్ లా ఆఫ్ డిమాండ్, అదర్ థింగ్స్ బీయింగ్ కాన్స్టెంట్, వెన్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ రైజెస్, డిమాండ్ ఆఫ్ కమోడిటీ ఫాల్స్. అంటే ఒక కమోడిటీకి ప్రైస్ పెరిగితే ఆ కమోడిటీకి డిమాండ్ ఏమవుతుంది, తగ్గుతుంది. అదే విధంగా వెన్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఫాల్స్, అంటే ఒక కమోడిటీకి ప్రైస్ అనేది తగ్గితే డిమాండ్ రైజెస్, ఓకేనా. సో చూడండి, ఒక కమోడిటీకి ప్రైస్ పెరుగుతూ ఉందనుకోండి, కన్జ్యూమర్స్ ఏమనుకుంటారు, కన్జ్యూమర్స్ ఏం చేస్తారు, ఆ కమోడిటీని కొనడం తగ్గిస్తూ వస్తారు. అదే విధంగా ఒక కమోడిటీకి ప్రైస్ తగ్గుతూ ఉందనుకోండి, కన్జ్యూమర్స్ ఏం చేస్తారు, ఎక్కువగా కొంటూ ఉంటారు అనమాట. సో క్వాంటిటీ పర్చేస్ అనేది ప్రైస్ తగ్గినప్పుడు ఎక్కువగా ఉంటుంది, క్వాంటిటీ పర్చేజెస్ ప్రైస్ పెరిగినప్పుడు తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అదర్ థింగ్స్ బీయింగ్ కాన్స్టెంట్ అన్నాడు ఇక్కడ. అంటే రిమైనింగ్ మనం ఇంతకు ముందు డిటర్మినెంట్స్ చెప్పుకున్నాం కదా, ఆ డిటర్మినెంట్స్ లో మిగిలినవన్నీ కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. ఓన్లీ మనం ప్రైస్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం, ఓకేనా. సో ఇంతకు ముందు మనం డిటర్మినెంట్స్ చెప్పుకునేటప్పుడు ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ, ప్రైస్ ఆఫ్ ద రిలేటెడ్ కమోడిటీ, ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ ద కన్జ్యూమర్స్, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో వాటిల్లో ప్రైస్ తప్పితే రిమైనింగ్ అన్నీ కూడా కాన్స్టెంట్ గా ఉండాలి, ఓకేనా. సో అలా కాన్స్టెంట్ గా ఉండేటప్పుడు ప్రైస్ ఆఫ్ కమోడిటీ రైజెస్, అంటే ఒక కమోడిటీకి ప్రైస్ పెరిగితే డిమాండ్ ఏమవుతుంది, ఫాల్స్. అదే విధంగా ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఫాల్స్, డిమాండ్ ఏమవుతుంది, రైజెస్, ఓకేనా. సో ఇక్కడ అదర్ థింగ్స్ బీయింగ్ కాన్స్టెంట్ ని సెటరిస్ పారిబస్ అనే వర్డ్ తో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో సెటరిస్ పారిబస్ అనే వర్డ్ తో మనం అదర్ థింగ్స్ బీయింగ్ కాన్స్టెంట్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, ఓకేనా. సో ఇన్కమ్ లెవెల్ ఆఫ్ ద కన్జ్యూమర్ కాన్స్టెంట్ గా ఉంది, మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, టమోటాస్ కొనాలనుకుంటున్నారు, ఓకేనా. సో 1 kg టమోటా 10 రూపీస్ ఉందనుకోండి, 1 kg టమోటా 10 రూపీస్ ఉందనుకోండి, మీరు ఎన్ని కేజీస్ కొంటారు, 10 కేజీస్ కొంటారు. ఒకవేళ 1 kg టమోటా 20 రూపీస్ ఉందనుకోండి, ఎన్ని కేజీస్ కొంటారు, 5 కేజీసే కొంటారు కదా. అంటే ప్రైస్ పెరిగితే డిమాండ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. 1 kg టమోటా 50 రూపీస్ అయింది, ఎన్ని కేజీలు కొంటారు, 2 కేజీస్ కొంటారు. సార్ ఇక్కడ 100 రూపీసే ఉందని ఎందుకు అనుకోవాలి సార్, 100 రూపీసే ఉందని ఎందుకు అనుకోవాలి, ఆ 100 అనేది ఇన్కమ్ లెవెల్ ఆఫ్ ద కన్జ్యూమర్, ఓకేనా. సో మనం ఏమనుకున్నాము, అదర్ థింగ్స్ బీయింగ్ కాన్స్టెంట్ అనుకున్నాం కదా. అంటే ఇంతకు ముందు మనం డిటర్మినెంట్స్ ఏవైతే చెప్పామో అందులో ప్రైస్ తప్పితే రిమైనింగ్ అన్నీ కూడా కాన్స్టెంట్ గా ఉంటాయి, ప్రైస్ తప్పితే రిమైనింగ్ అంతా కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది, ఓకేనా. అందుకని అదర్ థింగ్స్ బీయింగ్ కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం అనమాట, ఓకేనా. సో సో ఈ లాని డెవలప్ చేసింది ఎవరు, ఆల్ఫ్రెడ్ మార్షల్, ఓకేనా. ఈయన ఏం చెప్తున్నాడు అంటే ప్రైస్ కి డిమాండ్ కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అని చెప్తాడు అనమాట, ఓకేనా. సో మనకి డిమాండ్ షెడ్యూల్ చూసుకుంటే 2 టైప్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇండివిడ్యువల్ డిమాండ్ షెడ్యూల్, అంటే ఇండివిడ్యువల్ కన్జ్యూమర్ ని బేస్ చేసుకొని మనం ఇండివిడ్యువల్ డిమాండ్ షెడ్యూల్ వేస్తాం. ఇది ఇండివిడ్యువల్ డిమాండ్ షెడ్యూల్ అన్నా సింగిల్ డిమాండ్ షెడ్యూల్ అన్నా ఒకటే. అంటే ఇక్కడ ఎంతమంది కన్జ్యూమర్స్ ఉంటారు ఇండివిడ్యువల్ డిమాండ్ షెడ్యూల్లో, అక్కడే ఉంటారు, ఓకేనా. నెక్స్ట్ ది మార్కెట్ డిమాండ్ షెడ్యూల్, నెక్స్ట్ ఏంటి
మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. ఓకేనా, ఇక్కడ గ్రూప్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉంటారనమాట. సో గ్రూప్ ఆఫ్ కన్జ్యూమర్స్ ని మనము సెగ్రిగేట్ చేస్తే ఓకేనా మనకి మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి గ్రూప్ అంటే ఏంటి, సింగిల్ 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 ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ వస్తే గ్రూప్ వచ్చేస్తుంది కదా. సో ఇండివిడ్యువల్ డిమాండ్ షెడ్యూల్లో ఉండే ఇండివిడ్యువల్ బయ్యర్స్ ని మనం సెగ్రిగేట్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకేమొస్తుంది, మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి ఇండివిడ్యువల్ డిమాండ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో చూడండి. సో ఇది ప్రైస్ లెవెల్స్, ఇదేంటిది ప్రైస్ లెవెల్స్, ఇది క్వాంటిటీ డిమాండెడ్. సో ప్రైస్ 1 రూపీ ఉండేటప్పుడు, ప్రైస్ 1 రూపీ ఉండేటప్పుడు మీరు 500 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీని మీరు పర్చేస్ చేస్తారు. ప్రైస్ 2 రూపీస్ ఉండేటప్పుడు 400, 3 రూపీస్ ఉండేటప్పుడు 300, 4 రూపీస్ ఉండేటప్పుడు 200, 5 రూపీస్ ఉండేటప్పుడు 100. అంటే ఇక్కడ ప్రైస్ అనేది పెరుగుపోతే డిమాండ్ తగ్గుతూ పోతూ ఉంది. ఓకేనా, సో ప్రైస్ 1 to 2 రూపీస్, 2 to 3, 3 to 4, 4 to 5 డిమాండ్ అవుతుంది, ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. 5 to 4, 4 to 3, 3 to 2, 2 to 1. ఓకేనా, సో మీరు దీనికి గాని ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చారనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, సో చూడండి ప్రైస్ 1 రూపీ ఉండే దగ్గర డిమాండ్ ఎంత ఉంది, 5 రూపీస్ ఉంది. ఓకేనా, ప్రైస్ 2 రూపీస్ ఉండే దగ్గర డిమాండ్ ఎంత ఉంటుంది, 4 రూపీస్ ఉంటుంది. ప్రైస్ 3 రూపీస్, ప్రైస్ 4 రూపీస్ ఉండే దగ్గర డిమాండ్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. ప్రైస్ 5 రూపీస్ ఉండేటప్పుడు డిమాండ్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఓకేనా, సో ఈజీగా మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో వెన్ ప్రైస్ ఈస్ 1 డిమాండ్ ఎంత 5, ప్రైస్ ఈస్ 2 డిమాండ్ ఎంత 4, ప్రైస్ ఈస్ 3 డిమాండ్ ఎంత 3, ప్రైస్ 4 డిమాండ్ 2, ప్రైస్ 5 డిమాండ్ 1. ఓకేనా, సో డిమాండ్ కర్వ్ అనేది స్లోప్స్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్, ఎడమ వైపు నుంచి కుడి వైపుకి, లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్స్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఏ రిలేషన్షిప్ ఉంది, ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉందన్నమాట. సమ్ టైమ్ మనకి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది అప్లై అవ్వడం వల్ల కూడా డిమాండ్ కర్వ్ అనేది నెగిటివ్ స్లోపింగ్ లో ఉంటుంది. ఓకేనా, సో ఫీచర్స్ చూసుకున్నారంటే డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ స్లోపింగ్. ఓకేనా, సో కిందకి దిగుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ లా ఆఫ్ డిమాండ్. ఓకేనా, అండ్ సమ్ టైమ్స్ స్ట్రైట్ లైన్ ఉండొచ్చు, డిమాండ్ కర్వ్ అనేది స్ట్రైట్ లైన్ గా ఉండొచ్చు. ఓకేనా, ఏ సిచ్యువేషన్ లో ఉంటుంది, అంటే ప్యూర్ నెసెసిటీస్ ఉంటాయి చూడండి, ఆ సిచ్యువేషన్ లో సమ్ టైమ్స్ స్ట్రైట్ లైన్ గా ఉండొచ్చు. ఓకేనా, సో అంటే ఇలాగా ఈ విధంగా ఉండొచ్చు అన్నమాట. ఓకేనా, ప్రైస్ రూపీ 1 ఉన్నా కూడా, ప్రైస్ 1 రూపీ ఉన్నా కూడా డిమాండ్ చేంజ్ అవ్వదు, 2 ఉన్నా కూడా చేంజ్ అవ్వదు, 3 ఉన్నా కూడా చేంజ్ అవ్వదు. అందుకని సమ్ టైమ్స్ కొన్ని సిచ్యువేషన్స్ లో డిమాండ్ అనేది స్ట్రైట్ లైన్ గా ఉండొచ్చు. ఎందుకంటే మనకి నెసెసిటీ, ఖచ్చితంగా ప్రైస్ ఎంత ఉన్నా సరే మనం యూస్ చేసుకోవాలి. ఓకేనా, సో ఎక్సెప్షన్స్ చూడండి, లా ఆఫ్ డిమాండ్ కి ఎక్సెప్షన్స్ చూడండి. ఓకేనా, ఫస్ట్ది కాన్స్పీషియస్ గూడ్స్. ఓకేనా, సో కొన్ని సుపీరియర్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట, లైక్ జ్యువెలరీ. ఓకేనా, ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారు అంటే ప్రైస్ తక్కువగా ఉంటే ఆ వస్తువుల వల్ల యుటిలిటీ కూడా తక్కువగా ఉంటుంది అని అనుకుంటారు. అదేవిధంగా ప్రైస్ ఎక్కువగా ఉంటే ఆ వస్తువుల వల్ల యుటిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నారు. హియర్ యుటిలిటీ మీన్స్ ప్రయోజనం, బెనిఫిట్. ఓకేనా, సో కొంతమంది జనరల్ గా ఏమనుకుంటారు, తక్కువ ప్రైస్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్, లాయర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళు ఫీజు తక్కువగా తీసుకుంటున్నారంటే దాని అర్థం ఏమనుకుంటారు చాలా మంది, వాళ్ళ సర్వీస్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అనుకుంటారు కదా. ఓకేనా, సో అందుకని కొంతమంది ఏం చేస్తారు, ఎక్కువ ప్రైస్ ఉండే ఐటమ్స్ ని, లేకపోతే ఎక్కువ ప్రైస్ ఉండే సర్వీసెస్ ని ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉంటారు. అవునా కదా, మోస్ట్లీ సుపీరియర్ గూడ్స్ లో ఇది జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ థియరీని డెవలప్ చేసింది ఎవరు అంటే వెబ్లెన్ అనే ఎకనామిస్ట్ ఈ థియరీని అయితే డెవలప్ చేశాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ కాన్స్పిషియస్ గూడ్స్ లో ఏం జరుగుతుంది అంటే ప్రైస్ అనేది తక్కువగా ఉంటే ఆ ఐటమ్స్ వల్ల కానీ, ఆ సర్వీసెస్ వల్ల కానీ వచ్చే యుటిలిటీ కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటే ఆ ఐటమ్స్ ఆర్ సర్వీసెస్ వల్ల వచ్చే యుటిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటారు కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు
ప్రైస్ ఎక్కువగా ఉన్నటప్పుడు ఆ ఐటెమ్స్‌కి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రైస్ తక్కువగా ఉండేటప్పుడు ఆ ఐటెమ్స్‌కి డిమాండ్ కూడా తక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ కాంట్రారీ టు ద లా ఆఫ్ డిమాండ్ కదా! ఇది లా ఆఫ్ డిమాండ్‌కి కాంట్రారీ కదా! లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది మీకు? ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గాలి. ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరగాలి. ఇది చెప్తుంది లా ఆఫ్ డిమాండ్. బట్ ఇక్కడ ఏమవుతుంది? ప్రైస్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ప్రైస్ తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంది. సో, ఇది కాంట్రారీ అన్నమాట. సో, ఇది ఎక్సెప్షన్ ఆర్ క్రిటిసిజం అని అనుకోవచ్చనమాట. ఈ థియరీని డెవలప్ చేసింది ఎవరు అంటే వెబ్లెన్. అందుకని కాన్స్పిషియస్ గూడ్స్‌ని మనము వెబ్లెన్ గూడ్స్ అని కూడా అనొచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ గిఫెన్ గూడ్స్ ఆర్ గిఫెన్ పారాడాక్స్. ఓకేనా? సో, ఈ గిఫెన్ అనే ఆయన బ్రిటన్‌కి చెందిన ఎకనామిస్ట్ అనమాట. సో, ఈయనేం చెప్తున్నాడు అంటే, ఆ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అక్కడ వర్క్ చేసే లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన ఈ థియరీనైతే డెవలప్ చేశాడు. ఓకేనా? సో, ఆ లేబర్స్ ఏం చేస్తుంటారు అంటే, వాళ్ళు డే అంతా కష్టపడి డబ్బులు తీసుకొచ్చుకుంటారు గదా! వేజెస్ తీసుకొచ్చుకుంటారు గదా! ఆ వేజెస్‌ని బ్రెడ్ అండ్ మీట్ మీద స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. బ్రెడ్, మీట్ మీద స్పెండ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో, ఇప్పుడు సడెన్‌గా బ్రెడ్ ప్రైస్ పెరిగాయనుకున్నాను. బ్రెడ్ ప్రైస్ పెరిగాయనుకోండి. వీళ్ళేం చేస్తారు అంటే, చికెన్ మీద స్పెండ్ చేసే అంటే మీట్ మీద స్పెండ్ చేసే అమౌంట్‌ని తగ్గించుకొని మీట్ మీద స్పెండ్ చేసే అమౌంట్‌ని తగ్గించుకొని వీళ్ళేం జేస్తారు? ఆ అమౌంట్‌ని బ్రెడ్ మీదే స్పెండ్ జేస్తారు. అంటే బ్రెడ్ ప్రైజెస్ పెరిగితే వీళ్ళు ఇంకొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నారు, కొంటున్నారు. డిమాండ్ ఏం తగ్గట్లేదు. ఎందుకు? వీళ్ళు చికెన్ లేకపోయినా ఉంటారు గానీ, బ్రెడ్ అనేది బేసిక్ నెసెసిటీ గదా! లేబర్స్‌కి. సో, అందుకని వీళ్ళేం జేస్తున్నారు? మీట్ మీద కన్జంప్షన్ తగ్గించుకొని, ఆ మనీ ఏదైతే ఉందో దాన్ని బ్రెడ్ మీదకి తీసుకొనొస్తున్నారనమాట. ఓకేనా? సో, ఈ థియరీని డెవలప్ చేసింది ఎవరు అంటే గిఫెన్. ఓకేనా? జనరల్‌గా గిఫెన్ గూడ్స్ అంటే మనకి ఇన్ఫీరియర్ గూడ్స్ వస్తాయి. అదే విధంగా బ్రెడ్ అండ్ మీట్ కూడా మనకి ఇక్కడ వస్తుందనమాట. మెయిన్‌లీ బ్రెడ్ అండ్ మీట్ అనే చెప్తూ ఉంటారనమాట గిఫెన్ గూడ్స్‌కి. ఓకేనా? సో, ఇక్కడ కూడా ఏమవుతుంది? బ్రెడ్‌కి ప్రైస్ పెరిగితే బ్రెడ్‌కి డిమాండ్ పెరుగుతుంది. బ్రెడ్‌కి ప్రైస్ తగ్గిందనుకోండి, బ్రెడ్‌కి ప్రైస్ తగ్గిందనుకోండి వీళ్ళకి ఇంకా హ్యాపీ. ఏం చేస్తారు? తక్కువ ప్రైస్‌కే బ్రెడ్ వస్తుంది కదా! అందుకని మీట్ మీద ఇంకొంచెం ఎక్కువగా స్పెండ్ చేసుకుంటారు. అవునా కదా? అంటే ఇది కూడా కాంట్రారీ టు ద లా ఆఫ్ డిమాండ్ కదమ్మా! ఇది కూడా కాంట్రారీ టు ద లా ఆఫ్ డిమాండ్. అందుకని ఇక్కడ కూడా మీకు లా ఆఫ్ డిమాండ్ అనేది అప్లై కాదు. నెక్స్ట్ బేసిక్ నెసెసిటీస్. బేసిక్ నెసెసిటీస్. ఓకేనా? సో, మనకు కొన్ని బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి గదా! ఆటిలకి కూడా ప్రైస్ ఎంత పెరుగుతూ ఉన్నా మనం ఏం జేస్తాము? కన్జంప్షన్ అనేది పెంచుకుంటూనే ఉంటామనమాట. ఓకేనా? సో, ఈ బేసిక్ నెసెసిటీస్‌లో కూడా మనకి లా ఆఫ్ డిమాండ్ అయితే అప్లై కాదు. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రైజెస్. ఫ్యూచర్‌లో ప్రైజులు పెరిగిపోతాయేమో అన్న భయంతో మనం ఏం జేస్తాము? ఇప్పుడే ఎక్కువ కొనిపెట్టేసుకుంటూ ఉంటాం. అంటే ఫ్యూచర్‌లో ప్రైస్ పెరుగుతాయన్న భయంతో ఇప్పుడే ఎక్కువ కొనేస్తూ ఉంటాం. సో, ఇది కూడా లా ఆఫ్ డిమాండ్‌కి కాంట్రారీయే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ప్రైజెస్ పెరిగిపోతాయి. రేపటి నుంచి కొత్త పెట్రోల్ ప్రైజెస్ అమల్లోకొస్తాయంటే, ఈరోజు ఈవినింగ్ ఏం జేస్తారు అందరూ పెట్రోల్ షాపుల ముందు ఫుల్ ట్యాంకులు కొట్టిచ్చేసుకుంటారు గదా! నెక్స్ట్ ఇన్నోసెంట్ కస్టమర్స్. ఓకేనా? కొంతమంది అమాయకులుంటారు గదా! సో, వాళ్ళకి ఎక్కువ రేట్లు చెప్పి ఏదేదో కల్లబొల్లి మాటలు చెప్పేసి వాళ్ళ చేత పర్చేస్ చేపిస్తూ ఉంటారు. స్పెక్యులేటివ్ గూడ్స్. ఓకేనా? సో, స్పెక్యులేషన్‌కి సంబంధించినవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్. ఓకేనా? షేర్ మార్కెట్‌లో షేర్ వాల్యూ పెరుగుతూ ఉందనుకోండి మనం ఏం జేస్తాము? ఎక్కువ షేర్లు కొనేస్తూ ఉంటాం. అదే విధంగా షేర్ వాల్యూ తగ్గుతూ ఉందనుకోండి ఏం జేస్తాము? సేల్ చేసేస్తూ ఉంటాం. ఓకేనా? సో, స్పెక్యులేషన్‌లో కూడా మీకు లా ఆఫ్ డిమాండ్ అయితే అప్లై కాదనమాట. సో, మోరోవర్ లా ఆఫ్ డిమాండ్ మనకేం చెప్తుంది అంటే ప్రైస్ పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ప్రైస్ తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఓకేనా? సో, ఆ లా ఆఫ్ డిమాండ్‌కి కాంట్రారీ ఎలా ఉంటుందంటే, అంటే కౌంటర్ పార్ట్ ఎలా ఉంటుంది అంటే ప్రైస్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. ప్రైస్ తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. అంటే ఇక్కడ మీకు ఈ ఎక్సెప్షన్స్‌లో మీకు లా ఆఫ్ డిమాండ్ అనేది అప్లై కాదు. ఓకేనా? సో, నెక్స్ట్ ఈ మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అనేది కూడా ఒక్కసారి నేను మీకు చూపిస్తాను చూడండి. సో, మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? అగ్రిగేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్ డిమాండ్ షెడ్యూల్ అని చెప్పుకున్నాం గదా! సో, ప్రైస్ ఎక్స్, వై, జెడ్ టోటల్ డిమాండ్. సో, చూడండి ప్రైస్ ఇదే తీసుకుందాం. 1, 2, 3, 4, 5 ఓకేనా? సో, రూ. 1 ప్రైస్ ఉండేటప్పుడు 5 ఐటెమ్స్ కొంటాడు. రూ. 2 ఉండేటప్పుడు 4, రూ. 3 ఉండేటప్పుడు 3, రూ. 4 ఉండేటప్పుడు 2, రూ. 5 ఉండేటప్పుడు 1. వై వచ్చేసప్పటికి రూ. 1 వచ్చేటప్పటికి 10, 8, 6, 4, 2
జెడ్ వచ్చేటప్పటికి జెడ్ వచ్చేసి 10, 9, 8, 7, 6. సో ఇక్కడ ప్రతిదీ చూడండి ప్రైస్ పెరుగుతూ ఉంటే డిమాండ్ ఏమవుతుంది తగ్గుతూ ఉంది. ఓకేనా? సో ఇటువంటి గ్రూప్ ఆఫ్ కన్జ్యూమర్స్ డిమాండ్ గాని మీరు యాడ్ చేస్తున్నారనుకోండి మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఇక్కడ 25 అంటే ప్రైస్ ₹1 ఉండేటప్పుడు మార్కెట్‌లో కన్జ్యూమర్స్ ఎంత క్వాంటిటీస్ కొంటున్నారు అగ్రిగేట్‌లో 25 ఐటెమ్స్ కొంటున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి 21 అంటే ₹2 ఉండేటప్పుడు క్వాంటిటీ డిమాండ్ అంటే ఎంత అయింది 21 అయింది. ఇక్కడ చూడండి 17 ఓకేనా? ఇక్కడ చూడండి 13 ఇక్కడ చూడండి 9 ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? సో ప్రైజెస్ పెరుగుతూ ఉంటే టోటల్ ఓవరాల్ డిమాండ్ కూడా ఏమవుతూ ఉంది తగ్గుతూ ఉందన్నమాట. ఓకేనా? సో ఇది మనకి మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. ఇది మనకి ఇండివిడ్యువల్ డిమాండ్ షెడ్యూల్ అన్నమాట. ఓకేనా? అర్థమైందా? లా ఆఫ్ డిమాండ్ అర్థమైందా? నెక్స్ట్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ కర్వ్. అంటే డిమాండ్ కర్వ్ ఎక్స్పాండ్ అవ్వడము లేకపోతే కాంట్రాక్ట్ అవ్వడం సూచించుకొని పోవడం అన్నమాట. ఓకేనా? డిమాండ్ కర్వ్ ఎప్పుడు ఎక్స్పాన్షన్ అవుతుంది. సో చూడండి ప్రైస్ తగ్గితే జనరల్‌గా ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది గదా! సో ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుందంటే మోర్ డౌన్‌వర్డ్ స్లోపింగ్ అవ్వాలి. ఓకేనా? డిమాండ్ పెరుగుతుందంటే డౌన్‌వర్డ్ స్లోపింగ్ ఎక్కువగా అవ్వాలి. అంటే డౌన్‌వర్డ్ స్లోప్ ఎక్కువగా అవుతూ ఉంటే ఎక్స్పాన్షన్. ఇక్కడ కండిషన్ ఏంటి? అదర్ ఫ్యాక్టర్స్ అనేవి కాన్స్టెంట్‌గా ఉండాలి. అదర్ ఫ్యాక్టర్స్ కాన్స్టెంట్. ఓకేనా? సో ఎక్స్పాన్షన్ ఎప్పుడవుతుంది? అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ బీయింగ్ కాన్స్టెంట్ వెన్ ప్రైస్ డిక్రీజెస్ డిమాండ్ కర్వ్ ఆర్ ఎక్స్పాండెడ్. అదే విధంగా అదర్ ఫ్యాక్టర్స్ కాన్స్టెంట్‌గా ఉంది. ప్రైస్ పెరిగిందనుకోండి డిమాండ్ కర్వ్ ఏమవుతుంది? కాంట్రాస్ట్ అయిపోతుందన్నమాట. ఓకేనా? సో మీరు ఎక్స్పాన్షన్ అంటే డిమాండ్ కర్వ్ డౌన్‌వర్డ్ స్లోపింగ్, కాంట్రాక్షన్ అంటే డిమాండ్ కర్వ్ అప్‌వర్డ్ మూవ్‌మెంట్ అన్నమాట. ఓకేనా? సో ఎక్స్పాన్షన్‌కి డిమాండ్ కర్వ్ అనేది డౌన్‌వర్డ్ మూవ్‌మెంట్‌లో ఉంటుంది. కాంట్రాక్షన్‌కి డిమాండ్ కర్వ్ అనేది అప్‌వర్డ్ మూవ్‌మెంట్‌లో ఉంటుంది. ఓకేనా? సో ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్‌లో అదర్ ఫ్యాక్టర్స్ అనేవి కాన్స్టెంట్‌గా ఉంటాయి. ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ డిమాండ్. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ డిమాండ్. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ డిమాండ్‌ని మనం ఏమంటామంటే షిఫ్ట్స్ ఇన్ డిమాండ్ కర్వ్ అంటాం. ఓకేనా? ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్‌ని మనం ఏమంటాము? షిఫ్ట్స్ ఇన్ డిమాండ్ కర్వ్ అంటామన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. డిమాండ్ కర్వ్ షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో డిమాండ్ కర్వ్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? ఎలాగా? పెరగొచ్చు, తగ్గొచ్చు. అంటే రైట్ వర్డ్ షిఫ్ట్ అవ్వచ్చు, లేదనుకుంటే లెఫ్ట్ వర్డ్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. వెన్ ప్రైస్ ఈస్ కాన్స్టెంట్. ప్రైస్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. సే ₹3. ₹3 ఓకేనా? ప్రైస్ అనేది ₹3 ఉంది. ఒరిజినల్ డిమాండ్ కర్వ్ ఇదనుకోండి. మిడిల్‌లో ఉండేది ఒరిజినల్ డిమాండ్ కర్వ్. ఓకేనా? ఇప్పుడు డిమాండ్ కర్వ్ షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం వేసిన డిమాండ్ షెడ్యూలే చూడండి. ప్రైస్ 1, 2, 3, 4, 5 ఓకేనా? సో ఒరిజినల్ డిమాండ్ కర్వ్ ఏముంటుంది? 5, 4, 3, 2, 1 ఓకేనా? సో ₹3 దగ్గర డిమాండ్ ఎంతుంది? 3 ఉంది. అంటే ఇక్కడ డిమాండ్ 3 ఉందనుకోండి. క్వాంటిటీ డిమాండ్ అంటే ఎంత? ₹3 దగ్గర 3. ఓకేనా? ఇప్పుడు ఏ రీజన్స్ వల్ల డిమాండ్ కర్వ్ అనేది పెరుగుతుంది? సో ఫస్ట్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. ఓకేనా? సబ్స్టిట్యూట్స్ యొక్క ప్రైస్ పెరగడం వల్ల డిమాండ్ కర్వ్ అనేది రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది, పెరుగుతుంది. సో చూడండి ఏ విధంగానో చూడండి. టీ, కాఫీ ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో టీకి ప్రైస్ పెరిగింది, డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ప్రైస్ తగ్గింది, డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. కాఫీకొచ్చేటప్పటికి ప్రైస్ పెరిగింది, డిమాండ్ తగ్గింది, ప్రైస్ తగ్గింది, డిమాండ్ పెరిగింది. టీ, కాఫీ సబ్స్టిట్యూట్స్ కదా! ఇప్పుడు టీకి ప్రైస్ పెరిగింది. కాఫీకి డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. టీకి ప్రైస్ పెరిగినప్పుడు కాఫీకి డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ ఈ టీ అనే సబ్స్టిట్యూట్‌కి ప్రైస్ పెరగడం వల్ల మీ డిమాండ్ కూడా ఏమవుతుంది? కాఫీకి పెరుగుతుంది గదా! అంటే ఇది కాఫీకి సంబంధించిందనుకోండి. పెరుగుతుంది గదా! సో ఎంత పెరుగుతుంది? 4 అయ్యింది. అంటే ఇక్కడ ప్రైస్ అనేది కాన్స్టెంట్‌గా ఉంది. ఓకేనా? నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీస్. కాంప్లిమెంటరీస్ ప్రైస్ తగ్గడం వల్ల కూడా
డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది, రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? కారు, పెట్రోలు. ఓకేనా? కార్ ప్రైస్ తగ్గింది. అందరూ ఏం చేస్తారు? ఎక్కువ కార్లు కొనేస్తారు. ఎక్కువ కార్లు కొనేస్తే అవి మూవ్ అవ్వడానికి పెట్రోల్ కావాలి కదా! అప్పుడు పెట్రోల్‌కి డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకేనా? సో, చూడండి సబ్‌స్టిట్యూట్స్‌కి ప్రైస్ పెరగడం వల్ల డిమాండ్ అనేది పెరుగుతుంది. సబ్‌స్టిట్యూట్స్‌కి ప్రైస్ కాంప్లిమెంటరీస్‌కి ప్రైస్ తగ్గడం వల్ల డిమాండ్ అనేది పెరుగుతుంది. అదే విధంగా ఇంక్రీజ్ ఇన్ అదర్ ఫ్యాక్టర్స్. సో, మనకి డిటర్మినెంట్స్‌లో చెప్పుకున్నాం గదా! ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఓకేనా? అప్పుడు కూడా డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఈ డి అనేది ఒరిజినల్ డిమాండ్ కర్వ్. డి1 వచ్చేసి ఇంక్రీజ్, రైట్ వర్డ్ షిఫ్ట్. డి2 వచ్చేసి డిక్రీజ్. పి ఏంటి? ప్రైజ్. ప్రైస్ చూడండి ప్రతి దగ్గర కాన్స్టెంటే. ప్రైజ్ ప్రతి దగ్గర కూడా కాన్స్టెంటే. 3 రూపీస్. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? నెక్స్ట్ రీజన్స్ ఫర్ డిక్రీజ్. ఓకేనా? సో, సబ్‌స్టిట్యూట్‌కి ప్రైస్ పెరిగితే డిమాండ్ కర్వ్ డిక్రీజ్ అవుతుంది. అదేవిధంగా కాంప్లిమెంటరీస్‌కి ప్రైస్ తగ్గితే డిమాండ్ కర్వ్ కాంప్లిమెంటరీస్‌కి ప్రైస్ పెరిగితే డిమాండ్ కర్వ్ డిక్రీజ్ అవుతుంది. అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ తగ్గాయనుకోండి డిమాండ్ కర్వ్ కూడా తగ్గుతుంది. ఓకేనా? సో, ఎక్స్‌పాన్షన్, కాంట్రాక్షన్ అర్థమైంది కదా! అదే విధంగా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ డిమాండ్. సో, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ డిమాండ్‌లో ప్రైస్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. అదర్ ఫ్యాక్టర్స్ అనేవి చేంజ్ అవుతాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి. సో, ఇన్ కేస్ ఆఫ్ సుపీరియర్ గూడ్స్. సుపీరియర్ గూడ్స్. సుపీరియర్ గూడ్స్‌లో డిమాండ్ కర్వ్ అనేది ఎలా ఉంటుంది? సుపీరియర్ గూడ్స్‌లో డిమాండ్ కర్వ్ అనేది పాజిటివ్ స్లోపింగ్. అదేవిధంగా ఇన్ఫీరియర్ గూడ్స్‌లో డిమాండ్ కర్వ్ నెగెటివ్ స్లోపింగ్. ఓకేనా? సో, సుపీరియర్ గూడ్స్‌లో డిమాండ్ కర్వ్ అనేది పాజిటివ్ స్లోపింగ్. ఇన్ఫీరియర్ గూడ్స్‌లో డిమాండ్ కర్వ్ అనేది నెగెటివ్ స్లోపింగ్. అదే విధంగా సబ్‌స్టిట్యూట్స్‌కి డిమాండ్ కర్వ్ పాజిటివ్ స్లోపింగ్. కాంప్లిమెంటరీస్‌కి డిమాండ్ కర్వ్ నెగెటివ్ స్లోపింగ్. సో, ఇవి గుర్తుపెట్టుకొని ఉండండి. ఎక్కువగా బిట్స్ అనేవి కూడా మనకు అడుగుతాడన్నమాట. ఓకేనా?